ఈ బాలిక తన కుటుంబము భద్రంగా ఉందని తెలిసేంత వరకు మన లోకమునకి రాదు. అంతవరకు నేను ఇక్కడే ఉండాలా అని. కానీ ఈ కుటుంబానికి ఎప్పుడూ ఏదో ఒక బాధలు వస్తూనే ఉన్నాయి ప్రభు అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు. నా కుటుంబము చాలా సంతోషంగా ఉండేది గుప్తా గారు. ఎప్పుడైతే ఈ మనోహరి నా స్నేహితురాలుగా ఈ ఇంట్లో అడుగుపెట్టిందో అప్పుడే వీళ్ళకి ఇలా బాధలు వచ్చాయి. ఈ మనోహరి ఈ ఇంట్లో ఉండకూడదు గుప్తా గారు. ఈ మనోహరిని ఇంట్లో నుంచి పంపించి తర్వాత నేను మీ లోకానికి వస్తాను. అంతవరకు ఇక్కడే ఉంటాను అని ఆరు చెప్తుంది. తర్వాత బాగి పూలు కొడుతూ ఉంటే అప్పుడే రాథోడ్ అక్కడికి వచ్చి, మిస్సమ్మ నేను పూలు అందిస్తూ ఉంటాను, నువ్వు కొడుతూ ఉండు అని రాథోడ్ అంటాడు. అప్పుడే అంజలి పిల్లలు అక్కడికి వచ్చి, రాథోడ్ మాతో దొంగ పోలీస్ ఆట ఆడుకుంటావా అని అడగటంతో, వద్దులే అంజు పాప అని రాథోడ్ అంటాడు. ఇక పిల్లలు మాత్రమే దొంగ పోలీస్ ఆడుకుంటూ ఉంటారు. ఆకాష్ ఇప్పుడు నువ్వు మమ్మల్ని పట్టుకోవాలి, మేమందరం దాక్కొని ఉంటాము అని అంజు చెప్తుంది. అలాగే అని ఆకాష్ కళ్ళు మూసుకుంటే మిగతా ముగ్గురు పిల్లలు దాక్కోడానికి వెళ్తారు. ఇక నేను వచ్చేస్తున్నాను, మీరు దాక్కున్నారు కదా, వచ్చి పట్టేసుకుంటాను అని ఆకాష్ అందరినీ వెతుకుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో చోట దాక్కుని ఉంటే ఆరు ఇదంతా కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. మిస్సమ్మ అంజు ఎక్కడ దాక్కుంది అని ఆకాష్ అడగటంతో, ఏమో నాకు తెలీదు అని సోఫా వెనకే దాక్కున్న అంజలిని చూపించకుండా బాగి నాకు తెలీదనే చెప్తూ ఉంటుంది. ఆకాషు అంజలిని అస్సలు పట్టుకోలేరు గుప్తా గారు. అసలు అంజలి అంత బాగా దాక్కుంటుంది తెలుసా అని ఆరు అంటుంది. ఫస్ట్ నేను అంజలినే పట్టుకుంటాను, పైకి వెళ్ళి ఉంటుందేమోనని ఆకాష్ పైకి వస్తూ ఉంటాడు. చిత్ర మనోహరి ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. నా ప్లాన్ అంతా కూడా పాడైపోయింది. ఏంటి మనోహరి, నీ ప్లాన్ని నువ్వు ముందే చెప్పి ఉంటే ఇప్పుడు నా ప్లాన్ ఇలా ఫ్లాప్ అయిపోయి ఉండేది కాదు కదా అని చిత్ర అరుస్తూ ఉంటే, నీ ప్లాన్ మాత్రం నాకు ముందు చెప్పావా, నువ్వు చెప్పనప్పుడు నేను చెప్పను కదా అని మనోహరి అంటుంది. నువ్వేమో తప్పించుకున్నావు, నేనేమో బావుగారి దగ్గర దొరికిపోయినట్లే కదా, ఇప్పుడే బావుగారికి నాపై డౌట్ వచ్చి ఉంటుంది అని చిత్ర అంటుంది. అప్పుడే అంజలి అంజలి అంటూ ఆకాష్ చిత్ర వల్ల గది డోర్ని ఓపెన్ చేస్తాడు. దాంతో చిత్ర చాలా కోపంగా, ఏంటి ఆకాష్, నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి నువ్వు ఎలా వస్తావు అని చిత్ర అరుస్తూ ఉంటుంది. అంటే పిన్ని, అంజలి దాక్కుందేమోనని ఇక్కడికి వచ్చాను, ఎవరూ లేరా అని ఆకాష్ చూస్తూ ఉంటే, అసలు నీకు కామన్ సెన్స్ అనేది ఉందా, నా గదిలోకి నా పర్మిషన్ లేకుండా వచ్చిందే కాకుండా వాళ్ళు దాక్కున్నారా వీళ్ళు దాక్కున్నారా అని చూస్తున్నావా, అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అని చిత్ర అరుస్తూ ఉంటుంది. అది కాదు పిన్ని, ఎందుకు అలా తిడుతున్నారు అని ఆకాష్ అంటే, మీకు అసలు భయమే లేకుండా అయిపోయింది, మిమ్మల్ని పెంచడం అలా పెంచుతుంటే నేనేం చేస్తాను, ముందు పో నా గదిలో నుంచి అని చిత్ర ఆకాష్ని తోసి పడేస్తుంది. చిత్ర వద్దు వద్దు అని మనోహరి ఎంత చెప్తున్నా కూడా వినకుండా చిత్ర ఆకాష్ని తోయటంతో ఆకాష్ కింద పడిపోతాడు. ఇక ఆకాష్ ఏడుస్తూ కిందికి వస్తాడు. ఇంకా ఆకాష్ మనల్ని పట్టుకోలేదేంటి అని అమ్ము ఆనంద్ అయితే బాగి దగ్గరికి వచ్చి, ఏంటి ఆకాష్ ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది. మీకోసమే వెతుక్కుంటూ పైకి వచ్చాడు కదా అని బాగి అంటుంది. మా దగ్గరికైతే రాలేదే, ఈ ఆకాష్ ఇంకా రాలేదేంటి అని అమ్ము అడుగుతూ ఉంటే అప్పుడే ఆకాష్ ఏడుస్తూ మెట్లు దిగి వస్తూ ఉంటాడు. ఆకాష్ ఏడుస్తున్నాడేంటి అని అమ్ము అంటే, ఆకాష్ ఆకాష్ ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని బాగి కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. గుప్తా గారు ఆకాష్ ఎందుకు ఏడుస్తూ వస్తున్నారు అని ఆరు కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. బాలిక, నువ్వు అచ్చటకు వెళ్ళరాదు, ఆ బాలిక అక్కడే ఉన్నది అని గుప్తా గారు అనడంతో, ఆకాషు ఎవరైనా తిడితే మాత్రమే ఏడుస్తారు గుప్తా గారు అని ఆరు చెప్తూ ఉంటుంది. ఏంటి ఆకాష్, కింద పడ్డావా, గాయమయ్యిందా, అందుకే ఏడుస్తున్నావా అని బాగి అడుగుతూ ఉంటే, లేదని ఆకాష్ అంటాడు. మరేమైందో చెప్పు ఆకాష్ బాబు అని రాథోడ్ అనడంతో, చిత్రపిన్ని తిట్టింది, నేను వాళ్ళ తలుపు డోర్ని నాక్ చేయకుండా వెళ్ళినందుకు తిట్టింది అని అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా ఆకాష్ వివరిస్తాడు. తనని తోసిన విషయం కూడా ఆకాష్ వివరించడంతో ఇక బాగి ఒక్కసారిగా ఆకాష్ని మరింత దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంటుంది. నా కొడుకుని చిత్ర అలా తోస్తుందా, ఇప్పుడే నా శక్తులన్నీ ఉపయోగిస్తే ఎలా ఉంటుందో చిత్రకి చూపిస్తాను అని ఆరు అంటే, బాలిక అది విధికి విరుద్ధమని నీకు తెలుసు కదా అని గుప్తా గారు అంటారు. అలాగని చూస్తూ ఊరుకోవాలా గుప్తా గారు అని ఆరు కోప్పడుతూ ఉంటే, ఆ బాలిక కర్మని ఆ బాలికే అనుభవిస్తుంది, చూస్తూ ఉండు బాలిక అని గుప్తా గారు చెప్తారు. అప్పుడే అంజలి అక్కడికి వచ్చి, ఏంటి నేను ఆటలో ఉన్నానన్న విషయం కూడా మర్చిపోయారా అని అడుగుతూ ఉంటే, లేదు రాథోడ్, ఆ చిత్ర పని నేను చెప్తాను అని
బాగి అంటుంది. మిస్సమ్మ ఒకసారి సార్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకో, వద్దు మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. అప్పుడే చిత్రని మంచిగా మార్చాలి అని అమర్ మాట్లాడిన మాటల్ని బాగి గుర్తు చేసుకొని ఆగిపోతుంది. ఇక అంజు ఏడుస్తున్న ఆకాష్ని చూసి, ఎందుకు ఏడుస్తున్నావు ఆకాష్, ఏమైంది, ఎవరైనా మీరైనా చెప్పండి అని అడగటంతో అసలు విషయం అమ్ము చెప్తుంది. ఏంటి, చిత్ర పిన్ని ఇంత చేస్తుందా? అమ్మో, ఎవరైనా తప్పు చేస్తే సారీ చెప్పాల్సిందే కదా, ఇప్పుడే చూడండి నేను ఈ గొడవని ఏం చేస్తాను అని అంజు అంటుంది. అంజు పాప వద్దు, వదిలేసేయి అని రాథోడ్ అంటాడు. నేను వదలను రాథోడ్, 10 నిమిషాల్లో ఈ గొడవని తేల్చేస్తాను, చూస్తూ ఉండు అని అంజు కోపంగా మెట్లు ఎక్కి వెళ్తూ ఉంటే, వద్దు ఆగు ఆగు అంటూ బాకీ పిల్లలు వెనకాలే పరుగులు పెడుతూ ఉంటారు. గుప్తా గారు ఏం చేస్తుందో చూద్దాం రండి అని ఆరు అంటుంది. ఏంటి చిత్ర ఇలా చేశావు, ఆకాష్ని అలా కింద తోయకుండా ఉండాల్సింది, నువ్వు మెల్లగా మాట్లాడి ఉండొచ్చు కదా, వినోద్కి పిల్లలంటే ఎంత ఇష్టమో తెలుసు కదా, ఇప్పుడు ఈ విషయం వినోద్కి తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుంది అని మనోహరి అంటే, వినోద్కి తెలియకుండా నేను చూసుకుంటాలే మనోహరి, లేకుంటే వాడు అలా చేస్తే నాకు ఇలాగే కోపం వస్తుంది అని చిత్ర అంటుంది. అప్పుడే అంజు చాలా కోపంగా డోర్ని ఓపెన్ చేస్తుంది. అంజు వెనకాలే బాగి వాళ్ళందరూ నిలబడి ఉంటారు. అంజు పాప చాలా కోపంగా ఉంది, ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అని బాగి టెన్షన్ పడుతూ ఉంటే, చూడండి గుప్తా గారు, అంజుకి చాలా కోపం వచ్చింది, ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది అని ఆరు కూడా తొంగి చూస్తూ ఉంటుంది. అప్పుడే అంజు, చిత్రపిన్ని నువ్వేదో తెలియక వాణ్ణి తోసేసినట్లు ఉన్నావు, వాడు పాపం చాలా ఫీల్ అవుతున్నాడు, సారీ చెప్పే పిన్ని అని అంజు చాలా కూల్గా బతిమలాడుతూ ఉంటుంది. నీ పిల్ల పిచ్చుక ఎలా మాట్లాడుచున్నదో చూస్తున్నావా బాలిక అని గుప్తా గారు అడగటంతో, అదేంటి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్కి అంజు మాటలకి అస్సలు సింక్ కావట్లేదు అని ఆరు అనుకుంటూ ఉంటుంది. ఏంటి, నేను ఆకాష్కి సారీ చెప్పాలా, వాడు చేసింది తప్పు, నా గదిలోకి నా పర్మిషన్ లేకుండా రావటం తప్పు, నేనెందుకు చెప్తాను అని చిత్ర అరుస్తూ ఉంటుంది. నా గదిలోకి ఎవరు వచ్చినా కూడా పర్మిషన్ తీసుకొనే రావాలి అని చిత్ర అంటే, పర్మిషనే కదా తీసుకొని వస్తాము, ఇప్పటికైతే సారీ చెప్పండి, మీరైనా చెప్పండి మనోహరి ఆంటీ అని అంజు అంటుంది. బాబాయ్ వస్తున్నట్లు ఉన్నాడు, ఇప్పుడు ఈ చిత్ర పిన్ని పని చెప్తాను అని అంజు మనసులో అనుకుంటూ ఉంటే, అప్పుడే వినోద్ లోపలికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు సారీ చెప్పరు అంతే కదా అని అంజు అంటే, చెప్పను కాక చెప్పను అని చిత్ర అంటుంది. అప్పుడే అంజు వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉండటంతో, ఏంటబ్బా ఇలా చేస్తోంది అని ఆరుతో సహా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే అంజు డోర్ వరకు వెనక్కి అడుగులు వేసుకుంటూ వచ్చి, ఆకాష్ అయితే ఎలా కింద పడిపోయి ఉన్నాడో అలాగే అంజు అమ్మా అంటూ కింద పడిపోతుంది. అప్పుడే ఫోన్ చూసుకుంటూ వస్తున్న వినోద్ అంజు కేకల్ని విని పరిగెత్తుకుంటూ వచ్చి, అంజు అంజు ఏమైంది, ఎందుకు ఇలా పడిపోయావు, బాగానే ఉన్నావు కదా అని వినోద్ లేపుతూ ఉంటాడు. బాబాయ్ బాబాయ్ అది నన్ను పిన్ని మాత్రం అస్సలు తోయలేదు అని అంజు చెప్తుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు అని చిత్ర అంటే, అదే పిన్ని, మీరు నెటితే నేను అస్సలు కింద పడలేదని చెప్తున్నాను అని అంజు అనడంతో, అమ్మ అంజు భలే చేస్తున్నావే అని బాగి మనసులో చాలా సంతోషపడుతూ ఉంటే, చూస్తున్నారా గుప్తా గారు నా అంజు అని ఆరు చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది. వినోద్, అంజలి అబద్ధం చెప్తోంది, నేను అంజుని నెట్టలేదు అని చిత్ర అంటుంది. అమ్మ అంజు, చిత్రని ఎంత బాగా బుక్ చేశావే అని మనోహరి కూడా అనుకుంటూ ఉంటుంది. చిత్ర, ముందు సారీ చెప్పు అని వినోద్ అంటుంటే, నేను నెట్టలేదు అని చిత్ర చెప్తుంది. అవును బాబాయ్, పిన్ని చెప్పింది నిజమే, నన్ను నెట్టలేదు అని అంజు చెప్తుంది. అయినా కూడా వినోద్ ఇక అంజు మాటనే వింటూ, నువ్వు అంజుకి సారీ చెప్తావా లేదా, నీకే చెప్తున్నది అని వినోద్ కోపంగా చెప్పడంతో చిత్ర సారీ అని చెప్తుంది. ఏంటి పిన్ని ఏమన్నారు, నాకు సరిగ్గా వినపడలేదు అని అంజు అంటుంది. బాకీ వాళ్ళందరూ చాలా షాకింగ్గా సంతోషంగా చూస్తూ ఉంటారు. సారీ అంటూ చిత్ర గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది. రే ఆకాష్, ఇలా రారా, పిన్ ఏదో చెప్తోంది, నాకు సరిగ్గా వినపడట్లేదు, నువ్వు విని నాకు చెప్పు అని ఆకాష్తో అంజు చెప్పటంతో, ఇప్పుడు చెప్పండి పిన్ని అని అంజు అంటుంది. సో సారీ అని చిత్ర ఒక 10 సార్లు చెప్పడంతో ఇక ఆకాష్ చాలా సంతోషపడుతూ ఉంటే ఆ రోజు చప్పట్లు కొట్టుకుంటూ ఉంటుంది. అంజు దెబ్బకి ఈ చిత్రకి మైండ్ తిరిగి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయినట్లు ఉంది అని ఆరు అంటుంది. సరే పిన్ని, ఇట్స్ ఓకే పిన్ని, పదరా వెళ్దాం అని అంజు అంటుంది. పదండి గుప్తా గారు, వాళ్ళు వచ్చేస్తున్నారు అని ఆరు పరుగులు పెడుతుంది. బాగి వాళ్ళందరూ వెళ్ళగానే, చిత్ర పిల్లల జోలికి వస్తే నేను చూస్తూ ఊరుకోను అని వినోద్ వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. అది పిల్ల లేకుంటే చిచ్చర పిడుగా, అసలు ఆరు ఎంత మంచిగా ఉండేది, అసలు ఆరు కూతురు అంజునేనా అని ఉంది, అసలు అంజుని చూస్తుంటే చిన్నప్పుడు నిన్ను చూసినట్లే ఉంది అని చిత్ర అనడంతో మనోహరి షాకింగ్గా వింటూ ఉంటుంది.